అందరికీ నమస్కారం. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అసందర్భంగా నేడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు ఒకసారి మనం గమనిస్తే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ అంశం వంగవీటి మోహన్ రంగా గారి హత్యని ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే వంగవీటి మోహన్ రంగా గారిని టైగర్ అని సంబోధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని దేవినేని అవినాష్ జీర్ణించుకోలేక ఆ టాపిక్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేడు ఒక అసందర్భమైనటువంటి విషయాన్ని ప్రెస్ ముందు పెట్టడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వంగవీటి మోహన్ రంగా గారు టైగర్ అని చెప్పి మీరు ఓడిపోయిన తర్వాత 11 సీట్లు వచ్చిన తర్వాత గుర్తొచ్చిందా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి నిజంగా వంగవీటి మోహన్ రంగా గారి మీద మీకు అంత ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఉంటే డిసెంబర్లో రంగా గారి వర్ధంతి జరిగినప్పుడు మీ పార్టీ నుంచి ఎవరైనా ఆయన విగ్రహానికి కనీసం ఒక దండ అయినా వేశారా? మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఒక దండ వేశాడా? అతను ఎందుకు వేయడో విజయవాడ ప్రజలు మొత్తానికి తెలుసు. ఇంకా వంగవీటి మోహన్ రంగా గారిని ఏదో ఇవాళ ఓట్ల కోసం ఆయన ఓన్ చేసుకోవాలని ఒక దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటమే తప్ప ఆ పార్టీలో వంగవీటి మోహన్ రంగా గారి వారసుడు రాధాకృష్ణ గారికి ఏ రకమైనటువంటి అవమానం జరిగిందో విజయవాడ ప్రజలు మొత్తానికి కూడా తెలిసినటువంటి విషయమే. తన తండ్రి విగ్రహావిష్కరణలకు వెళ్తా ఉంటే తనను కట్టడి చేసి జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెప్పి వెళ్ళావు నువ్వు అని చెప్పి అడిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు నా పార్టీలో ఉంటూ నా పర్మిషన్ లేకుండా విగ్రహం ఓపెనింగ్కి నువ్వు ఎలా వెళ్తావు అని చెప్పి అడిగి, తండ్రి లేని బిడ్డవని నా పార్టీలో ఉంచుకున్నా, నేను గుప్పెట్లో పెట్టుకున్నాను, నేను ఓపెన్ చేస్తే నువ్వు ఎగిరిపోతావని అవమానపరిచి వంగవీటి రంగా గారి కుమారుడిని మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన అవమాన భారంతో తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీలో చేరిన మాట వాస్తవం కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయిన తర్వాత ఈ విషయాలన్నీ తెలవటం, రంగా గారిని ఈరోజు టైగర్ అని చెప్పి గుర్తించడం అనేది సరే వాటికైనా సంతోషకరమైనటువంటి విషయమే. అయితే ఈయన ఎన్టీఆర్ జిల్లాలో ఆయన పార్టీ అధ్యక్షుడిని వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం ముందుకు పెట్టి దండేపించగలడా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇక అవినాష్ ఇవాళ మాట్లాడినటువంటి విషయాలు మనం చూస్తే, ఏదో విజయవాడలో ఉన్నటువంటి దసరా ఉత్సవాల్ని హైజాక్ చేస్తా ఉన్నారు విజయవాడ ఉత్సవం అని చెప్పి ఒక అసందర్భ ప్రేలాపనలు పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకటే స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, విజయవాడలో ఒక ప్రాముఖ్యత ఉంది. దసరా ఉత్సవాలు ప్రతి ఏడు కూడా ఘనంగా జరుగుతాయి. మరి దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా ప్రజలు విజయవాడలో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తే విజయవాడను ఒక టూరిజం డెస్టినేషన్గా దసరా సమయంలో తయారు చేయాలనే ఒక సంకల్పంతో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు విజయవాడ ఉత్సవ పేరుతో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే విజయవాడ ప్రజలు దానికి బ్రహ్మరథం పట్టారు. ఇది జరిగిపోయిన 7 నెలల తర్వాత దేవినేని అవినాష్ ఈరోజు వచ్చి ఏదో భూములు కబ్జా చేస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నాడు. దేవినేని అవినాష్కి మరి విజయవాడ చరిత్ర ఎంత మటుకు తెలుసో నాకైతే తెలియదు, కానీ గత 50 సంవత్సరాలుగా విజయవాడలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో గతంలో పీడబ్ల్యూడి గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా 1.5-2 నెలల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించేవాళ్ళు. ఆ ఎగ్జిబిషన్ నిర్వహించిన ఆ 2 నెలల పాటు ఆ స్థలం విజయవాడ ఎగ్జిబిషన్ సొసైటీ హ్యాండ్ ఓవర్లో ఉండేది. ఆ తర్వాత యథావిధిగా అది ప్రభుత్వ నిర్వహణలోనే ఉండేది పీడబ్ల్యూడి గ్రౌండ్స్. ఈరోజు కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆ భూమి ఏదైతే ఉందో ఆ 40 రోజుల పాటు ఏదైతే విజయవాడ ఉత్సవం జరుగుతూ ఉందో ఆ సమయంలోనే ఆ సొసైటీ నిర్వహణలో ఉంటుంది. ఆ తర్వాత అది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది అనే చిన్న ఇంగితమైనటువంటి జ్ఞానం కూడా లేకుండా దేవినేని అవినాష్ మాట్లాడటం అనేది నిజంగా విచారకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాడు, ఏదో దెయ్యాలు వేదాలు వెళ్ళిస్తున్నట్టు కోర్టు తీర్పుల గురించి చెప్తా ఉన్నాడు. దేవినేని అవినాష్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, గత వైసీపీ ప్రభుత్వంలో వందలాది జీవోలను కొట్టేసినటువంటి కోర్టు ఉదంతాలు ఉన్నాయి. ఆనాడు మాట్లాడినటువంటి అవినాష్ ఈరోజు మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఒకసారి అతను కూడా సరిచూసుకోవాలి, రాజకీయాల పట్ల ఒక అవగాహన తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారిని గురించి మాట్లాడుతూ ఏదో మట్టి దందాలు, ఇసుక దందాలు చేస్తూ ఉన్నారని ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. దేవినేని అవినాష్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం, గుణదల్లో ఉన్నటువంటి ఆ కొండ చిక్కిశల్యం అయిపోవడానికి కారణం ఏంటయ్యా? దానికి బాధ్యులు ఎవరో దేవినేని అవినాష్ తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తన సొంత నిధులతో విజయవాడ ప్రాంతంలో ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు నుంచే లక్షలాది మందికి
తన డబ్బులతో అన్నదానం చేసినటువంటి వ్యక్తి కేశినేని చిన్ని గారు. మీరు ఏనాడైనా సరే ప్రజలకి కనీసం 4 మెతుకులు పెట్టినటువంటి పాపాన పోయారా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇతను మాట్లాడుతూ ఉన్నాడు, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు అయిన తర్వాత వాళ్ళు అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్నారు. దేవినేని అవినాష్ ఆ ఎమ్మెల్యే అనే 3 అక్షరాలు తెచ్చుకోవడానికి దాదాపు 15 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇవాళకి కూడా ప్రజల మనసు గెలుచుకోలేకపోయినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో దేవినేని అవినాష్ ఉన్నాడు. ఉదాహరణ మనం చూస్తే ఇతను పోటీ చేసిన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇతన్ని 50,000 ఓట్ల తేడాతో ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇవాళ తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద, కూటమి ఎమ్మెల్యేల మీద మాట్లాడుతూ దోపిడీలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాడే. ఇతను పోటీ చేసిన విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే ఇతను ఓడిపోయిన 2 సంవత్సరాలకు కూడా ఈ నియోజకవర్గంలో ఒక్క అవినీతి కార్యక్రమాన్ని కూడా చూపించలేకపోయాడంటే అది మా ఎమ్మెల్యేల చిత్తశుద్ధి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంపీ గారి మీద ఆరోపణలు చేసినా వాస్తవాలు ఆధారాలు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యేల మీద ఆరోపణలు చేసే పరిస్థితి కూడా లేదు. అంటే కూటమి ప్రభుత్వం అంత స్పష్టంగా పనిచేస్తూ ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇతనికి మా సోదరులు కన్ఫ్యూజన్ స్టార్ అని బిరుదు ఇచ్చారు. బిరుదు ఇచ్చినప్పుడు మేమందరం కూడా నవ్వుకున్నాం. ఏదో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడులే, అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడు అంటున్నాం, కానీ ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాడు దేవినేని అవినాష్. ఈరోజు మాట్లాడుతూ కూడా ఏదైతే బియ్యం కుంభకోణం చేసినటువంటి ఆ కుట్రదారులకి, మట్టి ఇసుక వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా, అక్రమాలు చేసే వాళ్ళందరికీ కూడా వైసీపీ తరఫున నేను అండగా ఉంటానని చెప్పినటువంటి కన్ఫ్యూజన్ స్టార్ ఎవరైతే ఉన్నాయంటే అతను దేవినేని అవినాష్ అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా సరే కన్ఫ్యూజన్ తగ్గించుకొని రియల్ టైం పాలిటిక్స్లో కొంచెం అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.